మణిద్వీపాన్ని వేదవ్యాస మహర్షి వర్ణించి లోకానికి అందించారు. మణిద్వీపం ఉత్తమోత్తమ లోకం. శ్రీమద్దేవి భాగవతంలో మణిద్వీప వర్ణన 3 అధ్యాయాల్లో ఉంటుంది. ఒక్కసారి ఈ లోకాన్ని తలుచుకుంటే చాలు, మహాపాపాలు నశిస్తాయి. ప్రాణము పోయే సమయంలో మణిద్వీపాన్ని స్మరించిన వారు అమ్మవారి సన్నిధికి చేరుకుంటారు. ఈ మణిద్వీపాన్ని పారాయణం చేసిన వారికి భూతప్రేత పిశాచ బాధలు ఉండవు. గృహారంభం, గృహప్రవేశం, వాస్తుయాగాలు చేస్తున్నప్పుడు ఈ మణిద్వీపాన్ని శ్రద్ధతో పారాయణం చేస్తే గృహంలోని వాస్తు దోషాలు తొలగిపోతాయి, సకల శుభాలు కలుగుతాయి. మణిద్వీప పారాయణం మహాఫలప్రదం. మణిద్వీపం బ్రహ్మలోకానికి పైన ఉంటుంది. దీనిని సర్వలోకమని కూడా అంటారు. మణిద్వీపం కైలాసం, వైకుంఠం, గోలోకం కంటే శ్రేష్టంగా విరాజిల్లుతూ ఉంటుంది. మణిద్వీపానికి 4 వైపులా అమృత సముద్రం విస్తరించి ఉంటుంది. ఆ సముద్రంలో శీతల తరంగాలు, రత్నాలతో కూడిన సైకత ప్రదేశాలు, శంఖాలు, అనేక వర్ణాలు గల జలచరాలు కన్నుల పండుగ చేస్తూ ఉంటాయి. ఆ ప్రదేశానికి అవతల 7 యోజనాల వైశాన్యం గల లోహమయ ప్రాకారం ఉంటుంది. నానా శస్త్రాస్త్రాలు ధరించిన రక్షక భటులు కాపలా కాస్తుంటారు. ప్రతి ద్వారంలోనూ వందలాది మంది భటులు ఉంటారు. అక్కడ శ్రీ అమ్మవారి భక్తులు నివసిస్తూ ఉంటారు. అడుగడుక్కి స్వచ్ఛమైన మధుర జల సరోవరాలు, ఉద్యానవనాలు ఉంటాయి. అవి దాటి వెళితే కంచుతో నిర్మించిన మహాప్రాకారం ఉంటుంది. సమస్త వృక్ష జాతులు అక్కడ ఉంటాయి. అనేక వందల సంఖ్యల్లో దిగుడు బావులు, నదీ తీర ప్రదేశాలు అక్కడ కన్నుల పండుగగా ఉంటాయి. అనేక జాతుల పక్షులు అక్కడ వృక్షాలపైన నివసిస్తూ ఉంటాయి. ఆ ప్రాకారం దాటగా తామ్ర ప్రాకారం ఉంటుంది. అది చతురస్రాకారంగా ఉంటుంది. అక్కడ పుష్పాలు బంగారు వన్నెతో బాసిల్లుతూ ఉంటాయి. పండ్లు రత్నాల వలె కన్నులకింపుగా ఉంటూ సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. తామ్ర ప్రాకారం దాటి వెళ్ళగా సీస ప్రాకారం ఉంటుంది. సీస ప్రాకారాల మధ్య భాగంలో సంతాన వాటిక ఉంది. అక్కడ అనేక రకాల ఫలవృక్షాలు ఉంటాయి. అక్కడ లెక్కలేనని అమరసిద్ధ గణాలు ఉంటాయి. సీస ప్రాకారాన్ని దాటి పురోగమించగా ఇత్తడి ప్రాకారం ఉంటుంది. సీస ఇత్తడి ప్రాకారాల మధ్య భాగంలో హరిచందన తరువనాలు ఉన్నాయి. ఈ ప్రదేశమంతా నవపల్లవ తరు పంక్తులతో, లేలేత తీగలతో, పచ్చని పైరులతో కనుల విందుగా ఉంటుంది. అక్కడ నదీ నదాలు వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ ఇత్తడి ప్రాకారం దాటగా పంచలోహమయ ప్రాకారం ఉంటుంది. ఇత్తడి పంచలోహమయ ప్రాకారాల మధ్యలో మందారవనాలు చక్కని పుష్పాలతో నయనానందకరంగా ఉంటాయి. ఆ పంచలోహ ప్రాకారం దాటి ముందుకు వెళ్ళగా మహోన్నత శిఖరాలతో రజత ప్రాకారం ఉంటుంది. అక్కడ పారిజాత పుష్పాలు, సుగంధాలు వెదజల్లుతూ ఉంటాయి. ఆ ప్రాకారం దాటి వెళ్ళగా సువర్ణమయ ప్రాకారం తేజరిల్లుతుంది. రజత సువర్ణమయ ప్రాకారాల మధ్య కదంబవనం ఉంది. ఆ చెట్ల నుండి కదంబ మధ్యం ధారగా ప్రవహిస్తూ ఉంటుంది. దానిని పానం చేయడం వలన ఆత్మానందం కలుగుతుంది. సువర్ణమయ ప్రాకారాన్ని దాటి వెళ్ళగా ఎర్రటి కుంకుమ వర్ణం గల పుష్యరాగమణి ఉంటుంది. సువర్ణమయ పుష్యరాగ ప్రాకారాల మధ్య వృక్షాలు, వనాలు, పక్షులు అన్నీ రత్నమయాలై ఉంటాయి. ఇక్కడ దిక్పతులైన ఇంద్రాదులు ఆయుధాలు ధరించి ప్రకాశిస్తూ ఉంటారు. దానికి తూర్పుగా అమరావతి నగరం నానావిధ వనాలతో బాసిల్లుతూ ఉంటుంది. అక్కడ మహేంద్రుడు వజ్రహస్తుడై దేవసేనతో కూడి ఉంటాడు. దానికి ఆగ్నేయ భాగంలో అగ్నిపురం ఉంటుంది. దక్షిణ భాగంలో యముని నగరం సంయమిని ఉంది. నైరుతి దిశలో కృష్ణాంగన నగరంలో రాక్షసులు ఉంటారు. పశ్చిమ దిశలో వరుణదేవుడు శ్రద్ధావతి పట్టణంలో పాసిధరుడై ఉంటాడు. వాయువ్య దిశలో గంధవతిలో వాయుదేవుడు నివసిస్తూ ఉంటాడు. ఉత్తర దిశలో కుబేరుడు తన యక్షసేనలతో అలకాపురి విశేష సంపదతో తేజరిల్లుతూ ఉంటుంది. ఈశాన్యంలో మహారుద్రుడు అనేక మంది రుద్రులతోనూ, మాతలతోనూ, వీరభద్రాదులతోనూ యశోవతిలో బాసిల్లుతూ ఉంటారు. పుష్యరాగమణుల ప్రాకారం దాటి వెళ్ళగా అరుణవర్ణంతో పద్మరాగమణి ప్రాకారం ఉంటుంది. దానికి గోపుర ద్వారాలు, అసంఖ్యాక మండపాలు ఉన్నాయి. వాటి మధ్య మహావీరులున్నారు. చతుషష్టి కళలు ఉన్నాయి. వారికి ప్రత్యేక లోకాలు ఉన్నాయి. అనేక వందల అక్షౌహిణి సైన్యాలు ఉన్నాయి. రథాశ్వగజ శస్త్రాదులు లెక్కకు మించి ఉన్నాయి.
ఆ ప్రాకారాన్ని దాటి వెళ్ళగా గోమేధికమణి ప్రాకారం ఉంటుంది. జపాకుసుమ సన్నిభంగా కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. అక్కడ ఈ భవనాలు గోమేధికమణి కాంతులను ప్రసరింపచేస్తూ ఉంటాయి. అక్కడ 32 శ్రీదేవి శక్తులు ఉంటాయి. 32 లోకాలు ఉన్నాయి. ఆ లోకంలో నివసించే శక్తులు పిశాచవదనాలతో ఉంటాయి. వారందరూ శ్రీ అమ్మవారి కోసం యుద్ధం చేయడానికి సన్నద్ధులై ఉంటారు. గోమేధిక ప్రాకారం దాటి వెళ్తే వజ్రాల ప్రాకారం ఉంటుంది. అక్కడ శ్రీ త్రిభువనేశ్వరి దాసదాసీ జనంతో నివసిస్తూ ఉంటారు. వజ్రాల ప్రాకారం దాటి వెళ్ళగా వైడూర్య ప్రాకారం ఉంటుంది. అక్కడ 8 దిక్కుల్లో బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండా అను వారులు సప్తమాతృకులుగా ఖ్యాతి చెందారు. శ్రీ మహాలక్ష్మీదేవి అష్టమ మాతృకగా పిలువబడుతూ ఉంది. ఈ వైడూర్య ప్రాకారాన్ని దాటి వెళ్ళగా ఇంద్రనీలమణి ప్రాకారం ఉంటుంది. అక్కడ షోడశ శక్తులు ఉంటాయి. ప్రపంచ వార్తలు తెలియజేస్తూ ఉంటాయి. ఇంకా ముందుకు వెళ్ళగా మరకతమణి ప్రాకారం తేజరిల్లుతూ ఉంటుంది. అక్కడ తూర్పు కోణంలో గాయత్రి, బ్రహ్మదేవుడు ఉంటారు. నైరుతి కోణంలో మహారుద్రుడు, శ్రీగౌరి విరాజిల్లుతూ ఉంటారు. వాయువ్యాగ్ని కోణంలో ధనపతి కుబేరుడు ప్రకాశిస్తుంటారు. పశ్చిమ కోణంలో మన్మధుడు రతీదేవితో విలసిల్లుతూ ఉంటారు. ఈశాన్య కోణంలో విఘ్నేశ్వరుడు ఉంటారు. వీరందరూ అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. ఇంకా ముందుకు వెళ్ళగా పగడాల ప్రాకారం ఉంటుంది. అక్కడ పంచభూతాల స్వామినులు ఉంటారు. పగడాల ప్రాకారాన్ని దాటి వెళ్ళగా నవరత్న ప్రాకారం ఉంటుంది. అక్కడ శ్రీదేవి యొక్క మహావతారాలు పాశాంకుశేశ్వరి, భువనేశ్వరి, భైరవి, కపాల భైరవి, క్రోధ భువనేశ్వరి, త్రిపుట, అశ్వారూఢ, నిత్యక్లిన్న, అన్నపూర్ణ, త్వరిత, కాళి, తార, షోడశీ భైరవి, మాతంగి మొదలైన దశమహావిద్యలు ప్రకాశిస్తూ ఉంటాయి. నవరత్న ప్రాకారం దాటి ముందుకు వెళ్తే మహోజ్వల కాంతులను విరజిమ్ముతూ చింతామణి గృహం ఉంటుంది. చింతామణి గృహానికి 1000 స్తంభాలు, 1 శృంగార, 2 ముక్తి, 3 జ్ఞాన, 4 ఏకాంత అనే 4 మండపాలు ఉన్నాయి. అనేక మణివేదికలు ఉన్నాయి. వాతావరణం సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. ఆ మండపాలు 4 దిక్కులు కాశ్మీర వనాలు కనులకింపుగా ఉంటాయి. మల్లెపూ తోటలు, కుందపుష్పవనాలతో ఆ ప్రాంతమంతా సువాసనలతో ఉంటుంది. అక్కడ అసంఖ్యాక మృగాలు మదాన్ని స్రవింపచేస్తాయి. అక్కడ గల మహాపద్మాల నుండి అమృతప్రాయమైన మధువులను భ్రమరాలు గ్రోలుతూ ఉంటాయి. శృంగార మండపం మధ్యలో దేవతలు శ్రవణానందకర స్వరాలతో దివ్యగీతాలను ఆలపిస్తూ ఉంటారు. సభాసదులైన అమరుల మధ్య శ్రీ లలితాదేవి సింహాసనంపై ఆసీనురాలై ఉంటుంది. శ్రీదేవి ముక్తి మండపంలో నుండి పరమభక్తులకు ముక్తిని ప్రసాదిస్తుంది. జ్ఞాన మండపంలో నుండి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఏకాంత మండపంలో తన మంత్రిణలతో కొలువై ఉంటుంది. విశ్వరక్షణను గురించి చర్చిస్తుంటుంది. చింతామణి గృహంలో శక్తితత్వాన్ని మికాలైన 10 సోపానాలతో దివ్యప్రభలను వెదజిల్లుతూ ఒక మంచం ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు దానికి 4 కోళ్లుగా అమరి ఉంటారు. ఆ 4 కోళ్లపై పలకంగా సదాశివుడు ఉంటాడు. దానిపై కోటి సూర్యప్రభలతో కోటి చంద్రశీతలత్వంతో వెలుగొందుతున్న కామేశ్వరునకు ఎడమవైపున శ్రీ అమ్మవారు ఆసీనులై ఉంటారు. శ్రీ లలితాదేవి జ్ఞానమనే అగ్నిగుండం నుండి పుట్టినది. 4 బాహువులు కలిగి అనురాగమును, పాశము, క్రోధమనే అంకుశము మనస్సే విల్లుగా, స్పర్శ, శబ్దరూప, రసగంధాలను బాణాలుగా కలిగి ఉంటుంది. బ్రహ్మాండమంతా తన ఎర్రని కాంతితో నింపివేసింది. సంపెంగ, అశోక, పున్నాగ మొదలగు పుష్పములు సువాసనలతో తలకట్టు కలిగినది. కురివిందమణులచే ప్రకాశించబడుతున్న కిరీటముచే అలంకరింపబడినది. అమ్మవారి నుదురు అష్టమి నాటి చంద్రుని వలె ప్రకాశిస్తూ ఉంటుంది. చంద్రునిలోని మచ్చవలె ఆమె ముఖంపై కస్తూరి తిలకం దిద్దుకుని ఉంటుంది. ఆమె కనుబొమ్మలు గృహములకు అలంకరించిన మంగళతోరణముల వలె ఉన్నవి. ప్రవాహమునకు కదులుచున్న చేపల వంటి కనులు, సంపెంగ మొగ్గ వంటి అందమైన ముక్కు, నక్షత్ర కాంతిని మించిన కాంతితో మెరుస్తున్న ముక్కు పుడక, కడిమి పూల గుత్తిచే అలంకరింపబడిన మనోహరమైన చెవులకు సూర్యచంద్రుల వలె కర్ణాభరణములుగా కలిగి ఉన్నది. పద్మరాగమణి కెంపుతో చేయబడిన అద్దము కంటే అందమైన ఎర్రని చక్రులతో ప్రకాశించుచున్నది. రక్తపగడమును, దొండపండును మించిన అందమైన ఎర్రని పెదవులు, షోడశీ మంత్రమునందలి 16 బీజాక్షరములు జత వంటి తెల్లని పలువరస కలిగి ఉన్నది. శ్రీమాత సేవించిన కర్పూర తాంబూల సువాసనలు నలుదిక్కులకు వెదజల్లుతూ ఉంటాయి. ఆమె పలుకులు సరస్వతీదేవి వీణానాదమును మించి ఉంటాయి. అమ్మ చుబుకముతో పోల్చదగిన
వస్తువేదీ లేదు. కామేశ్వరునిచే కట్టబడిన మంగళసూత్రముతో ఆ అమ్మ కంఠము శోభిల్లుతూ ఉంటుంది. ఆమె భుజములు బంగారు భుజకీర్తులతోనూ దండకడియములు వంకీలతోనూ అందంగా అలంకరింపబడి ఉంటాయి. రత్నాలు పొదిగిన కంఠాభరణము, ముత్యాల జాలరులు కలిగిన చింతాకు పథకము ధరించి ఉంటుంది. ఆమె నడుము సన్నగా ఉంటుంది. ఆమె కాలిగోళ్ల కాంతి భక్తుల అజ్ఞానాన్ని తొలగిస్తుంది. పద్మాల కంటే మృదువైన పాదాలు కలిగి ఉన్నది. సంపూర్ణమైన అరుణవర్ణంతో ప్రకాశిస్తూ శివకామేశ్వరుని ఒడిలో ఆసీనురాలై ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మణిద్వీపాన్ని